జై శ్రీరామ్. ఈ ఆటోలోనే మా జర్నీ అందరికి ఒక యూట్యూబర్ అయితే చూపిస్తా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తా ఉంటాడు అన్న. ఓపెన్ అయిందంట, చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్నిందంట. ఇది హోటల్లో రూములు అన్ని ఉన్నాయి, బయట వస్తాను జనాలు. అంటే వాళ్ళ టెంట్లు కూడా ఉంటాయి. ఎవరన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత టెంట్ మీ దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఇది ఇక్కడ క్యాంపింగ్ వేసేది. ఇంకా మేము తెచ్చుకున్న సామాన్లన్నీ గ్యాస్, వాటరు. అయ్యో మేము చికెన్ చేసే లోపల మాకు గురిసి లేచిపోయింది. కూర కడిగింది ఇది గానీ కాల్చింది గానీ. టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఈ చికెన్ ఏమో గానీ నా సామి రంగా ఏడాడో కారుతుంది. చిన్నగా ఎట్లా ఒకట టెంట్ ముందరే నిప్పు అయితే పెట్టినాము. టీ ఇదో గవ్వ తెచ్చిన మళ్ళా కొత్తగా. మొన్న అబ్దుల్ ఆస్లీ హిల్స్ లో ఎందుకు నా తేలా అన్నాడు, ఇప్పుడు తెచ్చిన. సో టైం వచ్చేసరికి 4 కావస్తుంది దగ్గర. అన్న వాళ్ళు అయితే నా వాయిస్ విని వచ్చేసారు. అక్కడ ఆడో ఉన్నారు పాపము. నేను కూడా సన్ రైజ్ వస్తాను చూపిస్తా. నమస్తే అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఎక్కడెక్కడికో తిరుగుతానా, అంటే ట్రిప్పులు వేస్తానా, గుళ్ళు చూపిస్తానా. ఫస్ట్ మన ఆంధ్ర చూపిద్దామని చెప్పి ఇవన్నీ చేస్తాను అనమాట. సో రీచ్ అయితే చాలా డల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే చాలా మంది కువైట్ వీడియోలే బాగా చూస్తున్నారు. సో ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా వీడియోలు ఎవరు చూడరు అని చెప్పి అన్నారు. కానీ నా ప్రయత్నం ఏమైందంటే ఫస్ట్ మన ఆంధ్రాలో ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపించినామంటే దాని తర్వాత వేరే స్టేట్కి వెళ్తా. దాని తర్వాత అదే మళ్ళా దేశాలు కూడా దాటుతా అనమాట. ప్రజెంట్ మనం ఇక్కడ చూపించాలి కాబట్టి, ఒక ట్రావెలింగ్ ఇక్కడ చేయాలి కాబట్టి చేస్తున్నా. అది కూడా ఈ చిన్న కార్లోనే చేస్తున్నా, మళ్ళీ బైక్ లో కూడా చేస్తున్నా. సో దగ్గరలో కూడా మనము నేను ఒక కారు కూడా తీసుకోవాలన్నా, దాంట్లో వ్లాగ్స్ వస్తాయన్నమాట. అంటే కార్ తోలుకుంటా బాడిగలు ఎక్కడెక్కడికి వెళ్తాను అనేది నా కార్ జర్నీ మొత్తము ఆ కార్లో అయితే వస్తాయి. సో దగ్గరలో కార్ కూడా తీసుకుంటా. ఈ నెల కానీ నెక్స్ట్ మంత్ లో కానీ కారు తీసుకుంటా. కారు తీసుకున్నా కూడా ట్రావెలింగ్ అనేది ఆగదు, ఎక్కడో ఒకసారికి పోతానే ఉంటా, చేస్తానే ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆంధ్రాలో చూపించాలి కాబట్టి ఫస్ట్ ఆంధ్రాలో అయితే మేము ఎక్కడెక్కడికో తిరిగి ఖర్చు పెట్టి మేమైతే చేస్తున్నాము. కానీ రీచ్ చూస్తా అంటే అసలు మీకు అది నచ్చట్లేదు. ఎక్కువగా ఫ్యామిలీ వీడియోలు కావాలేమో మీకు. సో ఫ్యామిలీతో చేస్తే నాకైతే వీడియోలు భయంకరంగా వ్యూస్ వస్తున్నాయి. ఇట్లా ట్రావెలింగ్ చేస్తా ఉంటే వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి. కానీ నాకేం బాధలే, నా ప్రయత్నం నాది, చేస్తానే ఉంటా, ముందుకు పోతా ఉంటా. సో ఫ్యామిలీతో కూడా వ్లాగ్స్ వస్తాయి. ఇప్పుడైతే ప్రజెంట్ మేము గండికోటకి అయితే పోతున్నాము. నేను, మనోడు రవితేజ, అలాగే కడపలో రాయల్ విహారీ ఉన్నాడు కదా, సో అబ్దుల్ కూడా రెడీగా ఉన్నాడు అక్కడ. మేమైతే ఒక 4 అయితే పోతున్నాం అక్కడికి. గండికోటలో ఏమైతే ఉంటాయి అన్ని చూపిస్తాము. గండికోట నైట్ క్యాంపింగ్ అనమాట ఈ వీడియో. నెక్స్ట్ ఇంకా గండికోటలో ఏమేమి ఉన్నాయో పార్ట్ 2, పార్ట్ 3 అట్లా వీడియోలు అయితే వస్తాయి. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు నందలూరు దగ్గర అయితే బయలుదేరినాము. ఇక్కడ కార్లో అయితే పోతున్నాం, ఇక్కడ నుంచి రాజంపేట నుంచి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కారు కడపలోనే పెట్టేసి అక్కడి నుంచి అబ్దుల్ ఆటోలో అయితే పోతాము. చాలా రోజులైంది ఆటో ఎక్కి. సో ఆటో జర్నీ అయితే చేయాలా. సో ఆటో జర్నీ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గండికోటకు పోయి నైట్ క్యాంపింగ్ అనమాట. సో నైట్ క్యాంపింగ్ అంతా అక్కడ చూపిస్తా ఎట్లా ఉంటది పరిస్థితి. సో అక్కడ క్యాంపింగ్లు కూడా ఒక నైట్ కి 1000 రూపాయలు 2000 తీసుకుంటారంట. మేమైతే ఇక్కడ నుంచి ఎత్తుకోబోతున్నాము. వాళ్ళు లేదు మాయే తీసుకోవాలనుకుంటే అని అన్నారంటే ఏం చేయలేము. మాది వేసుకోవాలనుకుంటే మా దగ్గర ఒక క్యాంపింగ్ అయితే ఉంది. మేమైనా పనుకోము. ఆల్రెడీ మీరు ఆస్లీ హిల్స్ లో చూసారు కదా, నైట్ అంతా జాగారం అయితే చేస్తాను నేను. వీళ్ళైతే తొంగుంటారులే. ఇప్పుడైతే మేము ఈ బుడ్డి కార్లు అయితే బయలుదేరినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోలు అయితే పోతాము. ఇప్పుడు మేము కడపకి వెళ్ళిన తర్వాత ఆటో జర్నీ అయితే చేస్తాము. అక్కడ అబ్దుల్ అయితే రెడీగా ఉన్నాడు. చలో పోదాంపా, ఎక్కువ. కడపకి అయితే వచ్చేసినాము. ఇదో అబ్దుల్ కూడా వచ్చేసినాడు. ఇంకా ఈ ఆటోలోనే మా జర్నీ. మా కార్ అయితే వేరే సైడ్ పెట్టేసినాము. మొహం అంతా మాడిపోయింది. ఏం అబ్దుల్ పోదామా ఇంకా ఆటోలోనే? చలో జావ్. ఆటోలో మా జర్నీ. ఇప్పుడు ఆటో జర్నీ అయితే చేస్తున్నాము. ఇప్పుడు టైము 3:30. ఎప్పుడో వస్తే మా అబ్దుల్ ఇంత సేఫ్ చేశాడు, లేట్ చేశాడు. నమాజ్ లేట్ అయిపోయింది. ఇంకా నుంచి మన బాబ్జీ గారు పాయసం ఇస్తాడంటే పాయసం చేశాడు బాబ్జీ. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళేదానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఈ నుంచి చూసుకుంటే నాకు తెలిసి ఒక 100 అనుకో. ఇప్పుడు 3:30 అయింది. అది పోయేటప్పుడు ఏ టైం అవుతుందో తెలియదు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎక్కడ టెంట్ వేసుకుంటాము, నైట్ అంతా ఏం చేస్తాము, వీళ్ళంతా గడగడ అని అదంతా కూడా మీరు లాస్ట్ వరకు చూడండి, చూపిస్తా. దగ్గర మైదుకూరు దగ్గరకి అయితే వచ్చినాము. మీ అందరికి ఒక యూట్యూబర్ అయితే చూపిస్తా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా చేస్తా ఉంటాడు అన్న. బాగుంటాయి రీల్స్. అంటే దేవుళ్ళ చరిత్రల గురించి, అదే గుళ్ళ గురించి చెప్తా ఉంటాడు. సో మీ అందరికి చూపిస్తా చూడండి. మైదుకూరు దగ్గర అయితే ఉన్నాడు అన్న, మా కోసం వెయిటింగ్ అనమాట. కొన్ని సామాన్లు కావాలని చెప్పినాము. అన్న తెచ్చినాడు. అన్న ఏడో ఉన్నాడు అంట, క్యాన్ పట్టుకొని ఉన్నాడు. అన్నది ఈరోజు బర్త్డే కూడా ఉన్నది పాపము. పనిలో పని విషయం చెప్పినట్టు ఉంటుంది. ఏదో చూసారా అన్నని. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న. బాగున్నా చాలా రోజులు కలుద్దాం అనుకుంటానా. అన్న పిలిచినాడు కానీ అక్కడ మదనపల్లి సైడ్ ఈ రోజు కూడా చెప్పిన తీసుకోమదమ్మా అని. మళ్ళా ఈ రోజు బర్త్డే అని, అందుకే సర్లే అని. సో చూసారు కదా, అన్న ఎవరో గుర్తుపట్టిండే కామెంట్లు వేసుకోండి.
కొంచెం చిన్నగా కాఫీ ఏదైనా తాగి తాగుదామా. మీ అభిమాని ఉన్నాడు ఒక అతను. వాళ్ళు కూడా అయిపోయిందా డిలీట్ చేయడం. అవునులే, అవి చూసినప్పుడల్లా ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది, బాధ వస్తుంది. అంటే నిజం స్టోరీ కూడా పెడతా ఉంటారు. ఇంకా ఘోరంగా తిత్తా ఉంటారు. అవన్నీ పట్టించుకుంటే మనం పోలేం. 8 ఏళ్ళ కష్టం నా ఇది. ఉంటారు నా, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు 100కు 100 మనకి మంచి జరగాలంటే కుదరదు నాది. 100 మంది మనల్ని మంచి వాళ్ళు అనరు, 90 మంది నాకు తెలిసి తిట్టేవాళ్ళే ఉంటారు. ఎవడో 10 మంది మనల్ని బాగా అభిమానించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉంటే చాలు మనకు. అందుకే పట్టించుకోవడం లేన్న. ఈరోజు రేపా? ఓకేనా అయితే, థ్యాంక్స్ నా. ఓకేనా, బాయ్నా. ఓకేనా. అన్ననైతే మైదుకూరులో అయితే మీట్ అయినాము. చిన్న ఛాయ్ అయితే కొట్టి రిటర్న్ అంటున్నా. ఇట్ట పోతున్నాం మళ్ళా గండికోట పోతున్నాం. ఇప్పుడు టైము 4 అయింటదా, 4:30 నైట్ అయిపోతుంది. అన్ని ఇచ్చినాడు కదా, టెంట్ అన్న మా కోసం అన్ని క్యాను టెంట్ ఇవన్నీ తెచ్చిచ్చినాడు. అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి మీరు లాస్ట్ వరకు మా పరిస్థితి ఏమవుతుందో. సో చలో అక్కడికి వెళ్ళిపోదాం. అబ్బా, జమ్మలమడుగు బ్రిడ్జ్ అంట అబ్బా. ఇది బ్రిడ్జ్, జమ్మలమడుగు బ్రిడ్జ్. మా పక్క ఇంకోటి ఏదో అవుతాం. 2 అనమాట, 2 గండి దగ్గరికి వచ్చేసినాము. ఇక్కడ పోయే రూట్లోనే ఆంజనేయ స్వామి చూడండి, భలే ఉన్నది. శ్రీ రామగిరి అబ్బాయి ఆంజనేయ స్వామి అంట, భలే ఉంది. అయితే చూసారు కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. వచ్చేసినాము గండిలోకి, అదే గండికోటకి. హోటల్ రూములు అన్నీ ఉన్నాయి బయట. ఇంకా మేము యాడ టెంట్ వేసుకోవాలో చూసుకొని టెంట్ అయితే వేద్దాము. ఇల్లులు కూడా ఉన్నాయి, అంతా ఊరే, పెద్ద ఊరే. హోటల్ వస్తాను చూడండి, జనాలు నడుచుకుంటా అంతా చూసుకొని వస్తా ఉన్నట్టున్నారు. ఇక్కడ మనం ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. హోటల్లో ఎన్ని ఇక్కడే ఉంటాయంట. మనకి కూల్ డ్రింక్లు ఏమైనా కావాలన్నా కూడా, అలాంటి ఏమైనా కావాలంటే చపాతీలు ఏడు ఉన్నాయి. వీడేంది ఎంతమంది ఉన్నారా ఇంకైతే. ఇది కోట అయితే అసలు కనపడడంలా. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అక్కడ టెంట్ వేసుకునే దానికి ఉన్నదో లేదో మా వాళ్ళకైతే ఫుల్ డౌట్ లో ఉన్నారు. వేసుకోవచ్చులే, ఆడవ సైడ్ వేద్దాం. ఏడు కూడా ఉన్నది గ్యాప్. ఇది డ్యాము చూడండి, డ్యామ్ కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ టెంట్లు వేసి 1000 రూపాయలు అమ్ముతారంట ఒక నైట్కి. కానీ మనకాడే ఉన్నాయి కాబట్టి మనం మనమే వేసుకోవచ్చు. ఎవరైనా వేసుకోవచ్చు టెంట్లు. కాకపోతే వాళ్ళ టెంట్లు కూడా ఉంటాయి. ఎవరైనా ఇక్కడికి వచ్చిన తర్వాత టెంట్ మీ దగ్గర లేకపోతే వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. 1000 రూపాయలు అంట అంటే ఒక నైట్కి. సో మేమైతే ఆల్రెడీ తెచ్చుకున్నాం కాబట్టి మా టెంటే వేసుకుంటాము. చలో మన సామాన్లు అయితే తీసుకోండి. సామాన్లు గీమాలు బ్యాగులు గీకులు. సో మేము తెచ్చుకున్న వాటరు, చికెన్ కూడా తెచ్చుకున్నాము. చికెన్ చేద్దామని చెప్పి. ఇది ఇక్కడ క్యాంపింగ్ వేసేది తక్కువ ఉన్నాయిలే. ఈడ ఉంది కదా, ఈ మారిగా ఉంటుంది అనమాట. 1000 రూపాయలు దీనికి క్యాంపింగ్కి. ఇంకా మనము మంచి ప్లేస్ చూసుకొని రెండు ఒకే దగ్గర వేస్తాం కాబట్టి చూసుకొని కొద్దిగా. ఇది చూడండి ఎట్లుందో. పొద్దునకి మాత్రం భలే ఉంటుంది. పొద్దున్న చూపిస్తా చూడండి నీళ్ళు ఎట్లున్నాయో. 2 ఒకేసారి ఉండేటట్టు చూసుకో. వాళ్ళవి ఈ మారిగా గీతలు వేస్తున్నారు చూడండి. ఇది వాళ్ళవి ఇట్లా వేసేస్తారనమాట టెంట్ వాళ్ళు. టెంట్లు అనమాట ఇవన్నీ. టెంట్లు వేసేదానికి ఇవన్నీ 21-20 నెంబర్లు వేసుకున్నారు. సో మేము అట్లా వెళ్ళిపోతాం ముందుకి, ఎందుకంటే వీళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా రాత్రి అంతా మేలుకోవాలి కాబట్టి. ప్లేస్ అయితే ఇది ఓకే అయిపోయింది మాకు. ఇక్కడ వేసినామంటే 2 సపరేట్ ఒకటి ఆడొకటి వేసినామంటే డైరెక్ట్ వ్యూ పాయింట్ ఆడుంది. ఇంకా మేము తెచ్చుకున్న సామాన్లన్నీ గ్యాస్ వాటరు ఇవన్నీ ఇంకా అక్కడికి ఎత్తుకొని పోదాము మనం కూడా. తీసుకో, బయటికి రా, నేను తీస్తారా. నువ్వు ఎత్తుకొని పోదురా మీతోటి, జాగ్రత్త. నేను తీస్తారా. బోకులు గీకులు అన్నీ తెచ్చుకున్నాము. అన్ని నుంచి పాలు గీళ్ళు కాంచుకునేదానికి. పాలు ఇంకా చికెన్ కూడా వేయాలా. మన అబ్దుల్ టెంట్ 1-2 ఉన్నాయా? 2 టెంట్లు ఉన్నాయి. బ్రో రా బ్రో. ఇంకొక బాట లేదా? చలో ఆడుండాలి చికెన్. ఇది మంది కదా ఇది. పుల్లలు ఉంటాయి, జాగ్రత్త. ఒకటొకటిది
ఈరోజు వెంకీ అన్న బేస్తాడా బేడ చూద్దాం. లాస్ట్ టైం చూసినాడు, ఈరోజు బేస్తాడా బేడ. ఏం వేస్తాను దా కిందనే కదా ఇది. మొన్న ఆస్లీ హిల్స్ లేకర్లా ఇప్పుడు ఇక్కడ ఎగురుతాను. తెల్లారన్నా ఎగిరింది సుధీర్ వేటికి కదలే. చాలా పొడుగుంది ఇంతేనా? దీంట్లోకే కదా బ్లాక్ అది పెట్టు. అంత పుల్లల మహిమ అంత బాగుంటుంది కూడా. బాగా ఎక్కడికైనా బయటికి పోయినప్పుడు మనకి ఇంకా లేడీస్ ఉంటే ఇంకా వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంత ఈ నుంచి తగిలిచ్చేయడమే. దీనికి మళ్ళీ రెయిన్ కోట్ అనేది ఉంటుంది దీనిపైన. ఇప్పుడే రాదు కానీ ఇంకా సేఫ్టీ ఉంటుంది అన్నమాట. అంతే వేసుకో ఇది అబ్దుల్. వేద్దాంలే, అందుకే ఆరిపోతుందిలే. తలకాయ ఏడున్నది జిప్పు అంతేనా? సైడ్ పుల్లలు పెట్టి ఎగరకుండా బ్లూ దానికి పెట్టినా, పెట్టేసిన బ్లూకి. ఇంక ఇది వచ్చి ఇక్కడ దీనికి డోర్ కూడా ఉంది. అంటే డోర్ అదే ఇట్లా తీసుకొని లోపలికి పోవచ్చు. ఒకటైతే వేసేసినాం, ఇంకొకటి ఉంది. జిగేల్ రాని పుల్ల ఏమో పెద్దది, చాలా పెద్దదిలే. ఎట్లా ఏడ ఊడిపోయింది, అది కూడా ఎక్కింది. ఇంకా ఈ ఒక మనిషి వేసుకోవాలంటే చాలా ఊడిపోయింది పక్క. అస్సలు అంతే ఊరికి అట్లా పెట్టేసి అంతే. అప్పుడు నుంచి ఏం చేస్తున్నావు? ఇప్పుడు బొలవుతూ లొకేషన్ ఉంటున్నా గొర్రె వచ్చింది అంతే. చిన్నగదులే ఉండు తగులుకుంది ఇడ. ఉండు ఇవా ఉండు ఊడిపోయింది అబ్దుల్ అవన్నీ పడవలేదు దాంట్లో. నీవు నా మైకి అన్నది ఎట్ట కూడా సాధించినాను ఆయన. సాధించిన పుల్లేమో పోనంటున్నా. ఈ పుల్లలో నేను భాగవతం ఇది చాలా గులిపిస్తుంది. అది బాగున్నా పెద్దది, ఇది చాలా గులిపిస్తుంది. కానీ ఇంకా దీంట్లోంచి దూరాల దోమతారు కూడా ఉన్నా సమయ దోమలు రాకుండా. ఇది ఆగిరెడ్డి ఇచ్చిన టెంటు ఏంటి స్వామి, దీంట్లో బరువు ఒకరవా. 2 టెంటులు అయితే వేసేసినాము. ఇంకా వండుకొని అది 4 పక్కన 4 రాళ్ళు పెడితే గాలికి ఎగిరిపోకుండా ఉంటుంది. సూపర్. 2 టెంట్లు అయితే వేసేసినాము. ఇదైతే బిన్న వేసేసినాము ఈజీగా. ఇదైతే చాలా లేట్ అయింది. టెంట్లు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మా వాళ్ళు అయితే బయటికి పోయి ఏదైనా తినేదానికి చపాతీలు ఎత్తుకొని వస్తా అని చెప్పినారు. నేనైతే చికెన్ తీసుకొచ్చిన. చికెన్ అయితే చేయాలి ఇప్పుడు నేను. మా వాళ్ళు అయితే ఆటో వేసుకొని వెళ్ళిపోయినారు. అంటే సామాన్లు అన్ని తెచ్చుకున్నాం మేము. ఆ నుంచి తెచ్చుకున్నాము. అంటే టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరకాయలు అన్ని తెచ్చుకున్నాం, మసాలాలన్నీ. చికెన్ అయితే ఇక్కడ అదేం ఊరు ఏదో ఊర్లో తీసుకున్నాము. గ్యాస్ కూడా కొరవే ఉన్నది. ఏమవుతుంది ఏమో, రాత్రి అంతా టీ తాగాల, లేకపోతే ఇక్కడ మేలుకోవడం చాలా కష్టము. ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అయింది చలి. ఎందుకంటే పక్కనే నీళ్లు ఉన్నాయి. సో ఆ నీళ్ళ వల్ల చలి అయితే అప్పుడే స్టార్ట్ అయింది, అదిరేస్తుంది. మన బాడీకి పర్లే తట్టుకుంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ చూసారు కదా ఆస్లీ హిల్స్లో మనం అయితే షర్టు లేకుండా అదే టీ షర్ట్ మీద అయితే ఉన్నాము. ఏడు కూడా అంతే ట్రై చేస్తా చూడండి లాస్ట్ వరకు. మా బోకులు అయితే మా వాడు రవితేజ గడ తెచ్చినాడు. బోకే బొచ్చు ఇది పాలగిన్నె. ఆహా కూరకు మూత కూడా తెచ్చినాడు కూర గిన్నెకి. పోయినసారి కూడా ఇదే తెచ్చింది, మ్యాగీకి తెచ్చినాడు కదా, అదే తెచ్చినాడు మళ్ళీ. మేము తెచ్చుకున్న కూర అయితే లెగ్ పీసులు అయితే తెచ్చినాము. ఇది ఉడుకుతుందో లేదో ఆ దేవుడికి ఎరికా. కానీ ఇక్కడ కూర కాల్చి ఇచ్చినారనమాట. అంటే కాల్చి చర్మం అదే తీసినారు, బాగానే ఉంది. నీళ్ళ క్యాన్ కూడా ఆ నుంచి తెచ్చుకున్నాము. కూర కడిగింది ఇది కానీ కాల్చింది కానీ అంతా బొగ్గంతా ఉన్నది. నీళ్ళు మళ్ళీ అయిపోయినాయి అంటే క్యాను 10 కిలోమీటర్లు పోవాలా. సచ్చ గొర్రె 10 కిలోమీటర్లు పోతే. నా స్టైల్లో చేస్తా చికెన్ ఈరోజు. మా వాళ్ళు తలుచుకొని తినాలా. ఇది కూర అయితే కడిగేసిన. ఇప్పుడు ఈ గ్యాస్ ఏమవుతుందో పరిస్థితి నాకేం అర్థం కావాలి. ఇంకా మసాలా ప్యాకెట్లు అవి కూడా తెచ్చినాము. ఏడున్నాయి కవరు. ఇవి మేము తెచ్చిన మసాలా ప్యాకెట్లు అన్నీ బుడ్డి తెచ్చినాము. సాల్ట్ ప్యాకెట్ ఇది 15 రూపాయలు తీసుకున్నారు, చిన్న ప్యాకెట్. ఇంక ఇదేమో నూనె మనము మంట పెడతాము. పిచ్చి గ్యాస్ ఇది 1 రూపాయి ఉన్నది.
గాలి తగులుతుంది, ఏం గాలుతుందో ఏమో దేవుడా. సాయిరాం అయిపోవాలి. మారిపోతుంటది. ఒకరో పసుపు వేసి ఉప్పు వేసినామంటే బిన్న ఉడికిపోతుంది. గంటి తీసుకో, అటు గంటి తీసుకో, దాంట్లో ఉంటుంది, బ్యాగ్లో ఉంటుంది. ఒకరో ఉప్పు పసుపు వేసి ఉడకేసినామంటే ఉడుకుతుంది. సమయం అది కాదు, ఈ బ్యాగ్ ఇది మన గంటే కట్టర్ ఉంటుంది చూడు, ఉడుకుతుందా? అబ్బా ఇప్పుడు పెడితే అప్పుడే చేయగలుగుతుంది. ఒక 10 నిమిషాలు ఇట్లే ఉడకబెడదాము. దాని తర్వాత తీసేసి మళ్ళీ ఎర్రగడ్డలు టమాటాలు కూడా తెచ్చాడు మనోడు. సో అవి కట్ చేద్దాం ఫస్ట్. ఇది ఉడికే లోపల అవి కట్ చేసినాం అనుకో, సో బిన్న టైం కవర్ అయిపోతుంది. టమాటాలు పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవి ఇంకా ఎర్రగడ్డలు కూడా అప్పుడే వేసా. నేను చేస్తా, తిను, బాగాలేకపోతే అప్పుడు అడుగు. లే ఇండియా స్టైల్ ఏం, కోయట్ వీడియోలు మాత్రమే. మనంతా పుట్టి పెరిగింది ఏడే. ఒకరోజు కడిగేట నేను. మంది ఇది కూడా మరి నీళ్ళు వేస్ట్ చేయగా నైనా. చాక్ కూడా బలమైన చాక్ తెచ్చినాడు. అవునా? షాకు ఉన్నా, షాకు సన్నగా. నేను చెప్పాలా నేనా? ఇక్కడ షూటింగ్ కూడా జరుగుతుందంట. రేపు చూద్దాము. ఒకవేళ వీడియో తీసేటప్పుడు కనబచ్చారంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. గండికోటది, అదే కోట చూపించేటప్పుడు కనబచ్చారంటే ఖచ్చితంగా చూపిస్తా. కోటలోనే జరుగుతుంది అది షూటింగ్. ఒక పచ్చిమిరకాయలు కూడా పోయి కడుగట్ట సరిపోతాయా ఎర్రగడ్డలు? సావేమో మస్తులే. సో ఇప్పుడైతే ఎర్రగడ్డలు టమాటాలు అన్నీ కట్ చేసుకుందాం. అది ఉడికే లోపల కింద వేసావు, ఇక్కడ పెట్టు. అన్ని ప్లేట్లు ఉన్నాయి. అది ఎందుకులే వద్దులే, సార్లే ఇట్లే కట్ చేసేస్తాలే, అన్నీ బంధన అయిపోతాయి. సో ఈ విధంగా మనము ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కోసుకుందాము. ఇది టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసిన. ఈ లోపల మా సుధీరు చికెన్ కూడా ఉడకబెట్టేసినాడు. అట్టే పట్టుకొని వచ్చి పెట్టేసినాడు. కాళ్ళను కూడా కాళ్ళ. ఇంకా నేనైతే యుద్ధంలోకి దిగుతా, రంగంలోకి. చికెను చేసేదా. ఇంకా ఈ పెనుమే, ఒక పెనుమే ఉన్నది మా కాడ, మన ఇంట్లో లేవు కదా. సో ఈ పెనుగులోనే అన్నీ చేయాలా. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే అదేంది పరోటా కాల్చాలా. అగ్గిపెట్టేదా? ఇది మళ్ళీ పట్టుకొని ఏమో ఎవరు పోయాము మళ్ళీ. నూనె చూడండి, 1/4 కేజీ కట్టించుకున్నాం పొట్లం. 1/4 కేజీ. నేను మళ్ళా దీన్ని పరోటాకు కూడా పెట్టుకోవాలి జాగ్రత్తగా. మ్యాగీకి అవసరం లేదు నాయన. దొరికాడు, అడవిలో దొరికాడట. బాగా పెట్టు. ఎందుకు ఉండేలేవు నుంచేపు ఉన్నావు కాలనీ. నీళ్ళు పోతే మళ్ళీ చెట్పట్ అంటారు. నీళ్ళు పోయింటాయి. నూనె అయితే వేసిన. ఈ నూనె కాగేటప్పటికి ఏ టైం అవుతుంది ఏమో తెలియదు. ఎందుకంటే మా గ్యాసు పిత్రే గ్యాసు, పెద్ద గ్యాస్ కాదు కదా, గుల్లిపిత్త గ్యాస్. ఇది ఒకరు కడుగు కొత్తిమీర కాగిందా నూనె. కానీ అని మళ్ళీ సరిగా రాలేదనుకో నన్ను తిట్టుకుంటారు. అన్నీ కానీ అంట. సో పచ్చిమిరకాయలు వేసినా, ఇంక ఎర్రగడ్డలు టమాటాలు అన్నీ వేసేసి చికెన్ వేసేసి ఈరోజు రాత్రికి తిని పారుకున్నాం అడివి. ఇదే పరోటా. ఇది వచ్చి దీని రేట్ వచ్చేసరికి 130 ఉంది. మన వాళ్ళు 100 రూపాయలకి తీసుకొచ్చినారు. చాలా గ్రేట్ అనమాట. ఇంకా చికెన్ అయిపోయిందంటే దాని తర్వాత చపాతి కూడా కాల్చుకొని పరోటా మెక్కేద్దాం. మా అబ్దులు యాడుకో పోయి అన్నం కట్టించుకొచ్చుకున్నాడు. కాదు, హోటల్కి అన్నం తెచ్చుకున్నాడు చపాతీలు తినేదానికి. అంటే చపాతీలు 2 సరిపోను అని చెప్పి మళ్ళీ అన్నం కూడా తెచ్చుకున్నాడు పాపము. ఇక్కడ అయితే ఎక్కువసేపు లైట్ పెడితే నిజంగా పురుగులు అయితే వస్తున్నాయి, భయంకరమైన వాసన వస్తున్నాయి ఆ పురుగులు. సో చికెన్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తా. సో ప్రజెంట్ ఇప్పుడు మన మసాలాలు అయితే ఏగుతున్నాయి. అయ్యయ్యో, మేము చికెన్ చేసే లోపల మాకు గురిసి లేచిపోయింది. గురిసా లేచిపోతుంది. రాళ్ళు పెట్టు ఆ మూల ఈ మూల రాళ్ళు పెట్టు. మా గాలి అయితే మామూలుగా తోలడం లేడా, గాలి తోలుతుంది. అవి కాదు, వేరేటి పెట్టండి. ఇప్పుడు గాలి వస్తుంది. ఏడా ఇది ఉడికేటట్టే లేదు, ఉండే గ్యాస్ కూడా అయిపోయేటట్టున్నది. లోపల పెట్టు. చాలా సామాన్లు ఉన్నాయి వేసేటి. లోపల ఎత్తుకొని పెట్టుకుందాము. కాలుతుందేమో, జాగ్రత్త. అది కాలుతుంది.
అమ్మా 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 ఓహో ఇప్పుడైతే లోపల కూర్చొని చేద్దాము, ఏం చేయలేము, తప్పదు. బయట నుంచి గడ వేసేవాళ్ళ ఉడికిపోతా లోపల, చికెన్తో సహా నేను కూడా ఉడికిపోతాం మళ్ళా. అదంట లోపల పెట్టి వాగిలేస్తాడంట. అంతేలే, తినేస్తారు మీరు దాంతో కూడా. ఇప్పుడు లోపల అయితే పెట్టినా ఏమవుతుందో పరిస్థితి, ఒక 10 నిమిషాల తర్వాత అయిపోతుంది చికెను. ఎట్టయినా నేను సాధిస్తా, అది మన టాలెంట్. చికెన్ డిన్నర్ ఒక 10 నిమిషాల తర్వాత వస్తా. అబ్బా ఈ చికెన్ ఏమో కానీ నా సామి రంగా చెమటలు గారిపోతున్నాయి. నైనా ఈయనకు సరిపోలే ఇది టెంటు. అబ్బా మామూలుగా ఉబ్బలేదు, బయట చల్లగా ఉంటే ఇక్కడ ఉబ్బ. ఎట్టో కూడా చికెన్ అయితే ప్రిపేర్ అవుతుంది, చూద్దాం అవుతుందో లేదో తినేదానికి. నిజంగా నాకైతే ఏడాడో కారుతుంది చికెన్. అమ్మో కాలు తగులుతోంది, పట్టుకోను ఒక రవ్వ. చికెన్ అయితే అయిపోయింది, చికెన్ అయితే చేసేసిన. ఇంకా ఉడికిందంటే గిన్నెలో వేసుకుని తినడమే. నువ్వు ఉడికినైనా నా వల్ల కాదు, నేను పోతున్నా. మళ్ళీ కాల్చాలి, మళ్ళీ కథ మళ్ళీ పరోటా ఎవడో ఒకటి కాల్చొచ్చు. చికెన్ బాగా చేసి ఏదో టేస్ట్గా పరోటా తినచ్చు ఎట్ట ఒకట. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది, నా వల్ల కాక నేను బయటకు వచ్చేస్తున్నా. బాబా సచ్చినా పోసాను, కడిచిపోయింది మెడకు వచ్చినట్టు. ఫైనల్ టచ్ చేయడానికి కొత్తిమీర రెడీ. కొత్తిమీర ఎట్టో కూడా సాధించిన చికెను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుంటే ఆడికి అయిపోతుంది. అబ్బా నా పరిస్థితి చూడండి ఎట్ అయిపోయిందో, ఘోరము. ఇది మా చికెను చూడండి దగ్గర. చికెన్ డిన్నర్. సో చికెన్ అయితే నేను చేసిన చికెను ఈరోజు ఇలా ఉంది. సో ఇప్పుడైతే మేము మెక్కేస్తాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, పొద్దున్న వ్యూ అయితే బాగుంటుంది. ఇక్కడ చూపిస్తా మా పరిస్థితి చూడండి. పెనుము తెచ్చుకోవాలా, అదే ఏం చేస్తారు అదేమంటారు కళాయి అదే ఏంది అది తెచ్చుకోవాలా. అదో ఈ విధంగా కాలుస్తున్నా. మా వాళ్ళు అప్పుడే ఏదో ఆల్రెడీ కాల్చిన నేను కొన్ని. మా వాళ్ళు చూడు పులుసు వేసుకొని పిసుకుతున్నారట్టే. అబ్దుల్ అన్నం తెచ్చుకున్నాడు పోయి. సో ఇది ఇట్లా అయితే కాల్చుకుంటున్నాం మేము ఎట్టో ఒకటి నిదానంగా. నేను మళ్ళా గవ్వ తెచ్చిన. సో గవ్వ అయితే నైట్ అంతా కూర్చొని, అదే కోయిట్ గవ్వ అయితే ఉంది, ఆ గవ్వ అయితే కాంచుకొని తాగుతాము. చిన్నగా ఎట్లా ఒకట టెంట్ ముందరే నిప్పు అయితే పెట్టినాము. ఎంత కష్టపడినామంటే అంత కష్టపడినాము. ఆడ ప్లాస్టిక్ అన్ని తీసుకొచ్చి. సో ప్రజెంట్ ఇప్పుడు తీసుకొచ్చాడు అబ్దుల్. అవును కరెక్టే. సో ఇప్పుడు గవ్వ చేద్దామని చెప్పి వాటర్ అయితే పెట్టినా గ్యాస్ మీద. ఫస్ట్ వాటర్ పెట్టాలా. సో ఇదైతే గవ్వ నుంచి తెచ్చిన. అంటే నేను మళ్ళీ దీంట్లో పాలపొడి కూడా వేసిన, ఒకటి మంచి పాలపొడి మిక్స్డ్ కాఫీ తెచ్చిన అనమాట. ఈ పక్క వెచ్చగా ఉంది, ఈ పక్క మనము ఇది పెట్టినాం. గ్యాస్ పెట్టి గవ్వ అయితే కాలుస్తున్నాము. అబ్దుల్ కోయిట్ లో తాగలేదంట. ఇప్పుడు నేను ట్రాపిస్తా, టేస్ట్ ఎలా ఉందో అబ్దుల్ని అడుగుదాం. యాడికి వచ్చినా నాకు ఈ వంట ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చికెన్ అయిపోయింది తినేసినాం, పరోటా అయిపోయింది తినేసినాం. ఇంకా తెల్లార్లు కూర్చొని టీ ఇదో గవ్వ తెచ్చినాం మళ్ళీ కొత్తగా. మొన్న అబ్దుల్ ఆస్లీ హిల్స్లో ఎందుకు నా తేలా అన్నాడు, ఇప్పుడు తెచ్చిన గవ్వ అయితే చేస్తున్నా. ఇంకోటి ఆ మంట వేసేదానికి మేము సతపోర్నాము. దాడు చూడండి మంట చూపేట. సో ఆ మంట వేసేదానికి సతపోర్నాము. కానీ ఇక్కడ దానికి కూడా వ్యాపారం అనమాట. ఎంత 250 రూపాయలు. మనకి సామాన్లు ఇస్తే 250. అంటే కట్లు అగ్గి ఇంకా ఏమన్నా అగ్గి పెట్టి అవన్నీ ఇచ్చారు 250. వాళ్ళంతకు వాళ్ళు ఈడికి వచ్చి మంట పెడతారనమాట. అది ఆరిపోయేంత వరకే. మళ్ళీ వాళ్ళకి సంబంధం లేదనమాట. దానికి 450 రూపాయలు అంట. అందుకే మా అబ్దుల్ ఇట్ట పెట్టినాడు జెండా. నువ్వు కూడా తెచ్చావు. మేమంతా కలిసి మంట వేసుకున్నాము, వీళ్ళిద్దరే కాదులే. సో ఇప్పుడు నేను గవ్వ అయితే వేసిన. వీళ్ళందరికీ టేస్ట్ చేసి చూపిస్తా ఎలా ఉందో. రవితేజ కూడా తాగలా, అబ్దుల్ కూడా కువైట్లో ఉన్న కూడా తాగలేదంట. సో ఇంకా 2 వచ్చినారు కదా, వాళ్ళు కూడా కువైట్కి పోలా. మనమైతే కువైట్ గవ్వ ఇప్పుడు మన వాళ్ళకి తాపిస్తా, ఎట్లుందో టేస్ట్ కనుక్కుందాం. అజయ్ గవ్వ దగ్గర తీసుకో. మిల్కీ గవ్వ అంతేలే. పడ గ్లాస్ పడ. చక్కెర వేరు దీంట్లో. ఇలా చక్కెర వేయాలంట చూడియా. ఇది ఎవరన్నా పట్టుకుంటారట. ఇది కింద పట్టుకో సార్.
కావాలా? సో ఇది గవ్వ, మొత్తానికి గవ్వ అయితే చేసిన. మాకు లేదన్న గవా. నేను కూడా చాలా రోజులు అయింది తాగి. బాగుందా? కాదు, అందరు కూర్చోండి. సో సూపర్ టేస్ట్ ఉంది. ఈడు చూడు దయ్యంలాగా 12 దాకా మేలుకొని చికెన్ తినేసినాడు. ఈడ 2 వికెట్లు అయితే డెడ్ అయిపోయినాయి అనమాట. ఆడొక వికెట్, ఈడొక వికెట్. మన అబ్దుల్ అయితే నైట్ అంతా ఎడిటింగ్ చేసుకుంటున్నాడు జాగారం. సో ఇది ఇంకా 12 టైం 12:10 అయింది ప్రస్తుతానికి. ఇది ఈ టయానికి మా పరిస్థితి. ఆల్మోస్ట్ అన్ని వికెట్లు పడిపోయి ఉన్నాయి. చాలా అయితే సైలెంట్ గా ఉన్నారు. ఎవరెవరు పనులు వాళ్ళు అయితే ఉన్నారు. క్యాంపులు అయితే వేసుకున్నారు. వాళ్ళ లోపల ఏం చేసుకుంటారు మనకు తెలియదు. నేను అట్టని మనం చూడం, కళ్ళు మూసుకోవాలి. 12:10కి మా పరిస్థితి. ఇంకోసేపు అయితే తెల్లారుతుంది. సో తెల్లారిన తర్వాత వ్యూ అయితే చూపిస్తా. గండికోట క్యాంపింగ్ కి మొత్తం 5 మంది వచ్చినాము. 2 వికెట్లు అయితే డెడ్ అయిపోయినాయి. నేను అబ్దుల్, మన రవితేజ, మేమంతా కలిసి నైట్ ఇక్కడ ఎలా ఉంటుందో వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూస్తే నేను ఆల్రెడీ చెప్పినా కదా షూటింగ్ జరుగుతుందని. సో ఇక్కడ చూడండి వాళ్ళ బస్సులు. ఇక్కడ క్యారావాన్ ఇక్కడ ఒకటి ఉంది, బస్సు ఇక్కడ ఒకటి ఉంది. పెద్ద సినిమా ఉన్నట్టుంది. ఇక్కడ 24 క్యారెక్టర్ అంట. సో ఇవన్నీ కూడా వాళ్ళే బస్సులు. ఇప్పుడు ప్రజెంట్ లోపల కోటలో అంట ఊరు. సో కోట ఊర్లోకి అయితే పోతున్నాము. అప్పుడు అంటే లోపల ఎలా ఉండదు చూద్దాము. ఎంట్రన్స్ లోపలికి. అంటే ఊరు ఇప్పుడు నైట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ రేపు అంటే నెక్స్ట్ వీడియోలో పగులు మొత్తం కోట, అక్కడ ఊర్లు అవన్నీ కూడా చూపిస్తా. ప్రజెంట్ నైట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక వ్యూ వేద్దాము, అంటే ఒక రౌండ్ వేద్దామని వచ్చినాము. మీకు ఏమన్నా సమ్ టైం ఎమర్జెన్సీగా ఏముండవు తెచ్చుకోలే కావాలనుకుంటే ఎలా ఉంటుందని చూద్దామని వచ్చినాము. కానీ ఇక్కడ నైట్ అయితే ఏం లేవు, కానీ పిలిస్తే వస్తామని మన వాళ్ళతో చెప్పినారంట. అంగిట్లో ఇవన్నీ కూడాను అంగిళ్ళు వాళ్ళైతే ఇక్కడే పడుకో ఉంటారు. మేబీ ఎమర్జెన్సీ మనకి వాటర్ గిటర్ లేవన్నా కూడా వచ్చి ఇస్తామని చెప్పినారంట. అందుకోసం ఊరికే అట్లా ఒక రౌండ్ వేద్దాము, ఎంతసేపు ఆ క్యాంపింగ్ కాడే కదా అని చెప్పి ఇట్లా బయటకు వచ్చినాము. ఇక్కడికి వచ్చి చూస్తే షూటింగ్ జరిగే బస్సులు ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడైతే ఊర్లోకి పోదాం. ఇది గండికోటలో ఊరంట, అంటే కోటలోనే ఉంది ఊరు. ఇదంతా కోట. లోపలికి వచ్చినాము. అది గండికోటది నేను ఇంకొక వీడియో చూపిస్తా. ఇది తాజ్మహల్ అంటే ఏందో, తాజ్మహల్ ఏంది చార్మినార్ అంట, ఏదో చార్మినార్ అంట. మా వాడు చెప్తాడు, నాకు కూడా తెలియదు. ఇది లోపల ఉంది ఊరు. కోటలోంచి లోపలికి వచ్చినాము. ఇంతేనా ఊరు? ఇది పగులు చూపిస్తా, అంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా నేను. ఇట్లా అంటే ఇక్కడ ఎట్లా ఉండదని పరిస్థితి. ఇప్పుడు నైట్ ఎలా ఉంటుందో చూద్దామని వచ్చినాము. నైట్ ఆవులు తప్ప ఏం లేవు. ఇక్కడ చార్మినార్ అని వేసి ఉన్నారు బోర్డు. గండికోట చార్మినార్ అంట ఇది. ఇంకా మేము క్యాంపింగ్ దగ్గర పొద్దున్నే వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తా. నైట్ అయితే ఇట్లుంది ఊర్లో. ఇదంతా కూడా పొద్దున్నే. ప్రజెంట్ ఇక్కడైతే నైట్ ఏం లేవు, ఏం లేవు అని అన్ని వచ్చి రోడ్డు పైకి వచ్చి పనుకున్నాయి. మేము ఆడ క్యాంపింగ్ చేసినాం కదా, ఆ క్యాంపింగ్ ప్లేస్ లో కూడా మొత్తం వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు రోడ్డు పైకి వచ్చినాం అట్టా తిరుగుదామని. ఈడ కూడా చూడండి పాపము రోడ్డు పైన అయితే పనుకునేసినాయి. అంటే ఏ వెహికల్ తిరగడంలే, బండ్లు తిరగడంలే కాబట్టి ఇక్కడ వచ్చి హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాయి అన్నమాట. టైం ఎంత? 3 అయింది. సో టైం అవును 3:50. సో టైం వచ్చేసరికి 4 కావస్తుంది దగ్గర. అన్న వాళ్ళు అయితే నా వాయిస్ విని వచ్చేసారు. అక్కడ ఆడో ఉన్నారు పాపము. వాళ్ళకి టెంట్ కూడా లేదు. అన్న అయితే నా వారిగానే చలికి బనీన్ వేసుకొని తిరుగుతాడు. ఇప్పుడైతే మన కోసం అదే పనిగా పోయి పాల ప్యాకెట్ కూడా తీసుకొచ్చినారు. పాల ప్యాకెట్లు, టీ పొడి, అదే కాఫీ పొడి, మళ్ళీ ఇంకా కప్పులు కూడా తెచ్చినారు. అసలు నేను అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయాల తెస్తారేమనుకున్నా. అంటే ఇది ఒకటే తెస్తారనుకున్నా. అంటే అన్న అడిగినాడు పాపం నన్ను, నా టీ పొడి కావాలని. అంటనా టీ పొడి ఉంటే టీ చేసుకొని తాగుదాం నా రాపోండి అని. అన్న నేను తీసుకొస్తా అని చెప్పి పోయినాడు. అన్నీ తీసుకొచ్చేసినాడు. పాలు అయితే మాకు దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. కానీ ఇంకా తెచ్చిన వాళ్ళని మనం వద్దు అనకూడదు. అది తిండి కాబట్టి తీసుకోవాలా. అది తినేదైనా తాగేదైనా తీసుకోవాలన్నమాట. సో తీసుకున్నాం. అందరం కలిసి కాఫీ 3 కప్పులు అయితే తాగుతాం. సో కామెడీ చేసిన అంతే. కూర్చోనారా? తెల్లగా తెల్లారిపోయింది. అందరూ బయట గురిసిలో ఉండడంతా బయట పడినారనమాట. అందరూ వెయిటింగ్ అనమాట ఆ సన్ కోసం. ఇక్కడ చూడండి, బా మామూలుగా లేదు వ్యూ. అక్కడ చూడండి ఎన్ని టెంట్లు వాళ్ళు వేసుకునేవి. ఆ సన్ కోసం వెయిట్ అనమాట, సన్ రైజ్ కోసం. ఇంకా రాలా వాళ్ళు. మళ్ళా టీ, ఇంకో టీ కాస్తున్నారు. అది కోట.
గండికోట. ఆ పక్క ఇంకా లోయ ఉంది. సన్ రైజ్ కోసం అందరూ నిలబడుకొని సెల్లులు పట్టుకొని రెడీగా ఉన్నారు. సన్ రైజ్ వస్తే ఫోటోలు తీద్దామని. నేను కూడా సన్ రైజ్ వస్తానని చూపిస్తా. ఈ సన్ రైజ్ వస్తుందో ఏమో తెలీదు, మొత్తం మబ్బులు వేసేసి ఉన్నాయి భయంకరంగా. సన్ రైజ్ అనేది ఈరోజు డౌటే ఖచ్చితంగా. చాలా మంది వెయిట్ చేస్తున్నారు పాపం. మొత్తం ఇట్లా చూడండి, నల్ల మబ్బులు వేసేసి. ఏం సుధీర్ వస్తాడా రాడా? రాడని అప్పుడే చెప్పినా కదా పొద్దున్న. ఇంత మబ్బులో రాడంట, ఆల్రెడీ పైకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు టైం 7:30 అయితే అవుతుంది. పొద్దున్న నుంచి కూర్చోన్నాము, అందరం జాగారం చేస్తున్నాము. చాలా మంది అయితే ఎనికి వెళ్ళిపోయినారు, అక్కడ ఉండే వాళ్ళు కూడా ఎనికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు, అందరు వెళ్ళిపోయినారు. మబ్బుల వల్ల రాలేదు. సో ఇది మా గండికోట నైట్ క్యాంపింగ్. చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్.